సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. 4 కోట్ల ప్రజల గురించి ఆలోచించాల్సిన బాధ్యత సీఎందేనన్న ఈటల, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో రేవంత్ చెలగాటం ఆడుతున్నారన్న ఈటల, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ప్రభుత్వాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. 1947లో మొదలైంది, 80 సంవత్సరాలు పూర్తయింది. అనేక మంది ప్రధానమంత్రులు మారిండ్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు మారిండ్రు. కానీ ప్రభుత్వపరమైనటువంటి స్కీములు, ప్రభుత్వపరమైనటువంటి ప్రణాళికలు మంచి అవుతున్నప్పుడు, బాగున్నప్పుడు అమలు చేసేటువంటి జ్ఞానం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, నువ్వు ఏమంటున్నావు? ఒకవైపేమో గ్రీన్ ఛానల్ పెట్టినా అంటున్నావు, ఒకవైపేమో డబ్బులు ఇస్తా అంటే కూడా వాళ్ళకి అర్థం కాక భారతీయ జనతా పార్టీ రాద్ధాంతం చేస్తుందని మాట్లాడుతున్నావు. మరోవైపు నువ్వు చెప్తున్న మాట ఏంటిది? నువ్వు చెప్తున్న మాట, ఆనాడు కేసీఆర్ పెట్టిన బకాయిలు ఏవైతున్నాయో అవి నేను చెల్లించాలని చెప్తున్నావు. నీ జ్ఞానం ఉందా ముఖ్యమంత్రి? నీ జ్ఞానం ఉందా ముఖ్యమంత్రి? నేను అంటా ఉన్నా, 4 ఏళ్ల క్రితం నేను ఒక ట్యాక్స్ బాకుంటే వసూలు చేయవాను, నేను ఇంటి నల్ల బిల్లు బాకుంటే నువ్వు వసూలు చేయవా, నువ్వు కరెంటు బిల్లు బాకుంటే వసూలు చేయవా? గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఇవాళ రావాల్సిన బకాయిలు రాబట్టుకుంటాం, ప్రభుత్వాలు చెల్లేది ఉంటే చెల్లిస్తాం తప్ప ఇవాళ నీలాంటి కురుస మనుషులు మాట్లాడే మాట ఇవాళ మంచిది కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాం.